గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మొఘల్ ఎంపైర్కి సంబంధించింది ఇండియా లోపల భారతదేశం లోపల మనం మొఘల్ ఎంపైర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ 136. హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా? సో మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? బాబరా, అక్బరా, హుమాయూనా, షేర్షానా? ఆన్సర్ ఈజ్ బాబర్. ఆన్సర్ ఎవరు స్థాపించారు? బాబర్. బాబరు మధ్య ఆసియా ప్రాంతం మధ్య ఆసియా ప్రాంతమైన ఫర్గానా లోయ నుంచి భారతదేశంపై దండయాత్ర చేసి స్థాపించడం జరిగింది. మరి బాబర్ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు? ఢిల్లీ సుల్తాన్ ఆయన ఎవరు? ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. ఇబ్రహీం లోడిని 1526 సంవత్సరంలో జరిగిన మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశం లోపల ఢిల్లీ లోపల మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. ఇతను బాబర్ మొదటిసారిగా మనకు ఆర్టిలరీ గన్స్ని అంటే ఫిరంగులను, తుపాకులను ఉపయోగించడము జరిగింది. ఎవరు? బాబర్. అంతవరకు బాబర్ ఎప్పుడు యూజ్ చేయలేదు వాటిని. నెక్స్ట్ క్వశ్చన్ 137 క్వశ్చన్. బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోడి ఇన్ విచ్ బ్యాటిల్? బాబర్ ఇబ్రహీం లోడిని ఏ యుద్ధంలో ఓడించడం జరిగింది? బాబర్ ఇబ్రహీం లోడిని పానీపట్ యుద్ధంలో 1526 ఏప్రిల్ 21న జరిగిన మొదటి పానీపట్ యుద్ధము భారతదేశ చరిత్రనే మలుపు తిప్పడం జరిగింది. ఢిల్లీ సుల్తానులలో చివరి వాడైన ఇబ్రహీం లోడిని బాబర్ ఓడించి ఢిల్లీ లోపల మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 138 క్వశ్చన్. విచ్ మొఘల్ రూలర్ రోట్ తుజ్కీ ఈ బాబరీ? విచ్ మొఘల్ రూలర్ రోట్ తుజ్కీ ఈ బాబరీని ఎవరు రచించడం జరిగింది? అంటే తుజ్కీ ఈ బాబరీ గ్రంథాన్ని ఏ మొఘల్ పాలకుడు రాశాడు? ఆన్సర్ ఎవరు? బాబర్ పేరు మీదే ఉంది కాబట్టి బాబరే రాసినాడు. ఎవరు రాయడం జరిగింది? బాబర్. సో తుజ్కీ బాబరీ అనేది బాబర్ తన మాతృభాష అయిన చగతాయి టర్కిష్ భాషలో రాసుకున్న ఆత్మకథ లోపల అంటే ఆటోబయోగ్రఫీ లోపల దీనినే బాబర్ నామా అని కూడా అనడం జరుగుతుంది. ఈయన భారతదేశంలో ఉన్న జంతువులు, వృక్షాలు మరియు ప్రకృతి గురించి ఎక్కువ ముఖ్యంగా వ్రాయడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 139 క్వశ్చన్. బాబర్స్ సక్సెసర్ అంటే బాబర్ వారసుడు ఎవరు? అక్బరా, షేర్షానా, హుమాయూనా, జహాంగీరా? ఆన్సర్ హుమాయూన్. ఆన్సర్ ఎవరు? హుమాయూన్. బాబర్ మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడైన హుమాయూన్ మొఘలు సామ్రాజ్యానికి తదుపరి రాజు అయినాడు. హుమాయూన్ తదుపరి రాజు అవడం జరిగింది. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థము. నెక్స్ట్ కమ్ టు 140 క్వశ్చన్. హుమాయూన్ లాస్ట్ హిజ్ కింగ్డమ్ టు షేర్ షా సూరి ఎట్? హుమాయూన్ ఏ యుద్ధాలలో షేర్ షా సూరి చేతిలో తన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది? షేర్ షా సూరి చేతిలో రాజ్యాన్ని కోల్పోవడం జరిగిందని అంటే ఏంది ఆన్సర్? పానిపట, చౌసా కన్నుజానా, తల్లికోటనా, ప్లెస్సీ యుద్ధమా? ఆన్సర్ చౌసా మరియు కనౌజ్. సో ఆన్సర్ ఏంటి? చౌసా మరియు కనౌజ్. ఆఫ్ఘన్ పాలకుడైన షేర్ షా సూరి చేతిలో హుమాయూన్ 1539లో చౌసా యుద్ధం మరియు 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. దీనివల్ల హుమాయూన్ 15 సంవత్సరాల కాలం పాటు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ప్రవాస జీవితం గడపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 క్వశ్చన్. Akbar came to throne at the age of
అక్బర్ ఏ వయసులో సింహాసనాన్ని అధిష్ఠించినాడు? అక్బర్ ఏ వయసులో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందనంటే 12, 13, 14, 15? ఆన్సర్ 13. 13 సంవత్సరాల వయసులోనే అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. హుమాయూన్ అకస్మాత్తుగా మరణించడం వలన ఆయన కుమారుడైన అక్బర్ చాలా చిన్న వయసులోనే 13 సంవత్సరాల వయసులోనే అక్బర్కు పట్టాభిషేకం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. Who was Akbar's regent in his early years? అంటే అక్బర్కు చిన్నతనంలో సంరక్షకుడుగా ఎవరున్నారు? మామ్ సింగా, బైరం ఖానా, తోడర్ మల్లా, జహాంగీరా? ఎవరున్నారు? ఆన్సర్ బైరం ఖాన్ అతడు అక్బర్ సింహాసనంను ఎక్కేనాటికి చాలా చిన్న పిల్లవాడు కాబట్టి రాజ్యాన్ని నడపడానికి మరియు యుద్ధాలు చేయడానికి హుమాయూన్ నమ్మకస్తులైన సేనాధిపతి బైరం ఖాన్ అక్బర్కు సంరక్షకుడుగా ఉండి సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. విచ్ రూలర్ బిల్ట్ ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించడం జరిగింది? ఫతేపూర్ సిక్రీని ఏ రాజు నిర్మించినాడు? ఆన్సర్ హుమాయూనా, అక్బరా, జహంగీరా, షాజహానా? ఆన్సర్ ఈజ్ అక్బర్. సో అక్బర్ ఆగ్రాకు సమీపంలో ఫతేపూర్ సిక్రీని అతను నిర్మించడం జరిగింది. కొత్త నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేయడం జరిగింది. ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించిన తర్వాత గుజరాత్పై సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడే బులందర్ దర్వాజాను కట్టించడం జరిగింది. దేని మీద విజయం సాధించినందుకు గుర్తుగా? గుజరాత్ మీద అతను సాధించిన విజయానికి గుర్తుగా బులందర్ దర్వాజాను నిర్మించినాడు. నెక్స్ట్ కమ్ టు 144 క్వశ్చన్. అక్బర్ డిఫీటెడ్ రాణా ప్రతాప్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్. సో అక్బర్ రాణా ప్రతాప్ని ఏ బాటిల్లో ఏ యుద్ధంలో ఓడించడం జరిగింది? ఏ యుద్ధంలో ఓడించినాడు? తల్లికోటనా, హల్దీఘాటా, కన్వానా, ప్లెసియా? ఏ యుద్ధంలో? హల్దీఘాట్. 1576 సంవత్సరంలో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సేనలు రాజా మాన్సింగ్ నాయకత్వం లోపల మేవార్ రాజపుత్రుడైన మహారాణా ప్రతాప్ సింగ్ను ఓడించడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో? 1576లో హల్దీఘాట్ యుద్ధం లోపల మహారాణా ప్రతాప్ అక్బర్ సేనలతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు అక్బర్ సేనలకు నాయకత్వం వహించింది ఎవరు? రాజా మాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 145. అక్బర్స్ కోర్ట్ హిస్టారియన్ హూ రోట్ అక్బర్నామా వాజ్. అక్బర్నామా గ్రంథాన్ని రాసిన అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? అక్బర్నామా గ్రంథాన్ని రాసిన ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? అబ్దుల్ ఫాజలా, బీర్బలా, తాన్సేనా, తోడర్మలా? ఎవరు? ఆన్సర్ అబ్దుల్ ఫాజల్ లేదా అబుల్ ఫాజల్. సో అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫాజల్ అక్బర్ జీవిత చరిత్రను అక్బర్ నామా అనే పేరుతోపట రాయడం జరిగింది. అక్బర్ నామా అనే పేరుతోటి రాయడము జరిగిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. అక్బర్స్ పాలసీ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ ఈజ్ కాల్డ్. ఇతర మతాల పట్ల అక్బర్ అనుసరించిన సహన విధానాన్ని ఏమంటారు? సహన విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ సులీకులా, అదేవిధంగా జాజియానా, దిన్ ఈ ఇలాహియా, మన్సబ్దారియా? సో ఏ ఆన్సర్ కరెక్టో చెప్పండి వీటిలో. ఆన్సర్ ఈజ్
సల్ ఈకుల్ అందరితో శాంతి. సల్ ఈకుల్ అంటే ఏంది? అందరితో శాంతి. అక్బర్ అన్ని మతాలను సమానంగా గౌరవించి ఆయన ప్రవేశపెట్టిన విధానమే సల్ ఈ కుల్ అనేది స్థాపించడం జరిగింది. విశ్వవ్యాప్తమైన శాంతి లేదా అందరితో సామరస్యంగా ఉండడం అనేది దీని అర్థము. అందరితో సామరస్యంగా ఉండడం అనేది దీని యొక్క అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. విచ్ సిస్టమ్ ఫిక్స్డ్ ర్యాంక్స్ అండ్ సాలరీస్ ఆఫ్ మొఘల్ ఆఫీసర్స్? మొఘల్ అధికారుల హోదాను అదేవిధంగా జీతాలను నిర్ణయించే వ్యవస్థ ఏది? జీతాలను నిర్ణయించే వ్యవస్థ ఏది? ఆన్సర్ ఈజ్ వాట్? జాగీర్దారియా, ఇక్తానా, మున్సబ్దారియా, జమీందారియా? ఆన్సర్ ఈజ్ మున్సబ్దారీ లేదా మన్సబ్దారీ విధానం. అక్బర్ ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన పరిపాలన సంస్కరణ మన్సబ్దారీ వ్యవస్థ. మన్సబ్ అంటే ఏంది? హోదా లేదా పదవి. అధికారుల స్థాయిని బట్టి హోదాను జాత్ అంటారు. హోదాని బట్టి సవర్లను బట్టి అంటే గుర్రపు బలగాలను బట్టి, సవర్ అంటే గుర్రపు బలగాలను బట్టి జీతాలను కేటాయించేవారు. వేటిని బట్టి? జాత్ హోదాను బట్టి, లేదా ఇంకొకటి ఏంటిది? సవర్ అంటే ఏంది? గుర్రపు బలగాలను బట్టి అతను జీతాలను కేటాయించడం జరిగింది. సో ఈ విధానం ఏం విధానము? మున్సబ్దారీ విధానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై తోడర్మల్ అండర్ అక్బర్ వాజ్. అక్బర్ కాలంలో రాజా తోడర్మల్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానము ఏది? భూమి శిస్తు విధానము దశాలానా, రాయిత్వారియా, అదేవిధంగా మహల్వారియా, జమీందారియా? ఏదో చెప్పండి ఆన్సరు. దహ్సాలా విధానము, జప్తీ విధానము. దహ్సాలా విధానం అంటే ఏంది? జప్తీ విధానము. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి అయిన రాజా తోడర్మల్ 10 సంవత్సరాల కాలంలో పండించిన పంట దిగుబడి యొక్క యావరేజ్ను తీసుకొని, సగటును తీసుకొని ధరలను లెక్కగట్టి భూమి శిస్తును నిర్ణయించేవారు. దాన్నే దహసాలా వ్యవస్థ అనేవాళ్ళు. 10 సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం పంట దిగుబడి డివైడెడ్ బై 10 తోటి డివైడ్ చేస్తే వచ్చే అంశాన్ని బట్టి వాళ్ళు రెవెన్యూ ఇవ్వడం జరిగింది. అంటే దహసాలా విధానాన్ని ప్రవేశపెట్టినారు. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్. హూ అమాంగ్ అక్బర్స్ కోర్టరీస్ వాజ్ ఫేమస్ ఫర్ విట్ అండ్ విజ్డమ్? అక్బర్ ఆస్థానంలో తెలివితేటలకు సమయస్ఫూర్తికి పేరుగాంచిందెవరు? తెలివితేటలకు మరియు సమయస్ఫూర్తికి పేరుగాంచిందెవరు? తాన్సేనా, తోడర్మల, బీర్బల, అబ్దుల్ ఫాజలా? ఎవరు ఆన్సరు? బీర్బల్. ఎవరు ఆన్సరు? బీర్బల్. సో మనందరికీ జనరల్గా బీర్బల్ కథలు తెలుసు. బీర్బల్ తన చమత్కారంతో, అమూల్యమైన తెలివితేటలతో అక్బర్ మనసుని గెలుచుకోవడం జరిగింది. అసలు యాక్చువల్ పేరు బీర్బల్ యొక్క యాక్చువల్ పేరు ఏంది? మహేష్ దాస్. ఏం పేరు? ఆయన పేరు మహేష్ దాస్ అనేది యాక్చువల్ పేరు, కానీ దాన్ని బీర్బల్గా మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 150 క్వశ్చన్. దిన్ ఈ ఇలాహీ వాజ్ స్టార్టెడ్ బై. దిన్ ఈ ఇలాహీ ఎవరు ప్రారంభించినారు? బాబరా, హుమాయూనా, అక్బరా, జహాంగీరా? ఎవరు ఆన్సరు? అక్బర్. దిన్ ఈ ఇలాహీని అక్బర్ ప్రారంభించడం జరిగింది. సో 1582 సంవత్సరంలో అక్బర్ అన్ని మతాలలోని విషయాలను క్రోడీకరించి దిన్ ఈ ఇలాహీ దైవిక విశ్వాసం అనే కొత్త మార్గాన్ని లేదా మతాన్ని స్థాపించినాడు. దీనిని స్వీకరించిన అతి కొద్ది మందిలో బీర్బల్ ఒకరు. బీర్బల్ దిన్ ఈ ఇలాహీ మతాన్ని స్వీకరించిన వారిలో చాలా తక్కువ మంది స్వీకరించినారు, అందులో బీర్బల్ ఒకరు. నెక్స్ట్ది క్వశ్చన్ నెంబర్ 151. ద మెయిన్ సోర్స్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్ అండర్ ద మొఘల్ వాజ్. సో మొఘల్ల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కస్టమ్ డ్యూటీయా, ల్యాండ్ రెవెన్యూవా, సాల్ట్ ట్యాక్సా, జీజియానా? ఏది? ఆ కాలం లోపల ప్రధానమైన ఆదాయ వనరు ల్యాండ్ రెవెన్యూ. భూమి శిస్తు పన్ను.
ఆ కాలంలో పరిశ్రమలు ఎక్కువగా లేవు కాబట్టి రైతులు పండించే పంటలపైనే విధించే భూమి శిస్తు మాత్రమే ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉండేది. అతిపెద్ద ఆదాయ వనరుగా ఉండేది ఏది? ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. The Mughal official in charge of revenue collection was called. మొఘల్ పరిపాలనలో ఆదాయ వసూళ్లను పరీక్షించే లేదా పర్యవేక్షించే అధికారిని ఏమంటారు? The Mughal official in charge of revenue collection was called కాజియా, సుబేదారా, దివానా, మున్సబ్దారా. ఆన్సర్ ఈజ్ దివాన్. ఎవరు? దివాన్. రాచరిక పాలనలో రాష్ట్ర లేదా కేంద్ర స్థాయిలో ఆర్థిక మరియు ఆదాయ వ్యవహారాలను, పన్నులను, వసూళ్లు చూసుకునే ముఖ్య అధికారిని దివాన్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు ఆ కాలం లోపల? దివాన్ అని అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 152 క్వశ్చన్. 152 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 152 క్వశ్చన్? ఇప్పుడే అయిపోయింది కదా. నెక్స్ట్ కమ్ టు 153 క్వశ్చన్. విచ్ కోర్ట్ మ్యూజిషియన్ ఆఫ్ అక్బర్ వాజ్ ఏ మాస్టర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్? హిందుస్థానీ మ్యూజిక్ ఏంటిదట? అక్బర్ ఆస్థానంలో హిందుస్థానీ సంగీతంలో గొప్ప విద్వాంసుడు ఎవరు? తాన్సేనా, బౌజీ బవ్వరానా, గోపాల్ నాయక, అమీర్ ఖుస్రోవా? ఎవరు ఆన్సర్? ఆన్సర్ ఈజ్ తాన్సేన్. ఆన్సర్ ఈజ్ వాట్? ఏ తాన్సేన్. సో అక్బర్ ఆస్థాన గాయకుడైన తాన్సేన్, అద్భుతమైన రాగాలను ఉదాహరణకు దీపక్ రాగ్ కానీ మెగా మల్హార్ వాటిని ఆలపించడంలో గొప్ప సంగీత విద్వాంసుడు. ఈయన కూడా నవరత్నాలలో ఒకరు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో తాన్సేన్ కూడా ఒకరు. నెక్స్ట్ 154 క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోవింగ్ వాజ్ నాట్ అక్బర్స్ నవరత్న? ఇందులో అక్బర్ నవరత్నాలు కాని వారు ఎవరు? 154. బీర్బలా, తాన్సేనా, తోడల్మల్లా, ఔరంగజేబా? ఆన్సర్ ఎవరు? ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ అనే అతను కాదు, నవరత్నాలలో ఒకరు కాదు. ఈయన అక్బర్ యొక్క ముని మనవడు. నెక్స్ట్ కమ్ టు 155 క్వశ్చన్. The Mughal Empire reached its greatest territorial extent under. మొఘల్ సామ్రాజ్యం ఎవరి కాలంలో అత్యంత గరిష్ట వైశాల్యము రాజ్య విస్తరణకు చేరుకుంది? అక్బరా, షాజహానా, ఔరంగజేబా, జహంగీరా? ఆన్సర్ ఈజ్ ఔరంగజేబ్. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారు? అక్బర్ అనుకుంటారు. కానీ ఔరంగజేబ్ కాలంలోనే సామ్రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన జింజీ వరకు, అదేవిధంగా తూర్పున అస్సాం వరకు భారతదేశం మొత్తం విస్తరించి ఉండేది. చాలా పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. కాబట్టి జనరల్గా ఔరంగజేబ్ని క్రూరుడు అనే పేరుంది. కానీ అదే సమయం లోపల ఎక్కువ వైశాల్యాన్ని, ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 156. విచ్ ముఘల్ రూలర్ వాజ్ నౌన్ ఫర్ చైన్ ఆఫ్ జస్టిస్? సో చైన్ ఆఫ్ జస్టిస్, న్యాయగంట. చైన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంది? న్యాయగంట. ఏర్పాటు చేసినందుకు ప్రసిద్ధి చెందిన మొఘల్ పాలకుడు ఎవరు? ఆన్సర్ జహంగీర్ ఈజ్ ద ఆన్సర్. అక్బర్ కుమారుడైన జహంగీర్ ఆగ్రా కోట వెలుపల ఒక బంగారు గొలుసును, న్యాయగంటను ఏర్పాటు చేశాడు. రాజ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా వచ్చి ఆ గంటను మోగించి రాజుకు ఫిర్యాదు చేయవచ్చును. అట్లా స్థాపించింది ఎవరు? జహంగీర్ ఎవరు? అక్బర్ కొడుకు. అక్బర్ కుమారుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 157 క్వశ్చన్.
షాజహాన్ ఈజ్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఆఫ్. షాజహాన్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఆఫ్. షాజహాన్ కట్టిన అతి ముఖ్యమైనవి తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, జామా మసీద్ ఆల్. సో షాజహాన్ ఏవి కట్టినాడు? అన్నిటిని కట్టడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన వాటిని అన్నిటిని కట్టినాడు. షాజహాన్ ఇంజనీరింగ్ కింగ్, భవన నిర్మాణాల రాజు అంటారు. ఇంజనీరింగ్ కింగ్ లేదా భవన నిర్మాణాల రాజు అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్, జామా మసీద్, జామా తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, జామా మసీద్ ఇవన్నిటిని కూడా ఇతని కాలంలోనే నిర్మించడం జరిగింది. షేర్ షా ఎవరి కాలంలో? షాజహాన్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ 158 క్వశ్చన్. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ ఇన్ మెమోరీ ఆఫ్ ముంతాజ్ మహల్, నూర్ జహాన్, జహనారా బేగం, అదేంది రక్వియా బేగం. ఎవరి కోసము, ఎవరి గుర్తు కోసం కట్టినాడు 158? ఎవరి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది? ఆన్సర్ ముంతాజ్ మహల్. షాజహాన్ తన ప్రియమైన భార్య అయిన ముంతాజ్ మహల్ మరణాంతరము ఆమె సమాధిపై తెల్లని పాలరాయితో ఈ అద్భుతమైన కట్టడాన్ని ఆగ్రాలో నిర్మించినాడు. ఎక్కడ నిర్మించినాడు? ఆగ్రాలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 159 క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపరర్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు షహనాబాద్? సో మొఘల్ చక్రవర్తి తన రాజధానిని ఆగ్రా నుండి షహజానాబాద్కు మార్చడం జరిగింది. షహజానాబాద్ అంటే ఢిల్లీ అని అర్థం. షహజానాబాద్కి మార్చడం జరిగింది. ఆన్సర్ ఎవరు? షాజహాన్. ఎవరు మార్చినారు? షాజహాన్ ఢిల్లీలో ఒక కొత్త నగరాన్ని నిర్మించి దానికే షహజహానాబాద్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత తన రాజధానిని ఆగ్రా నుండి ఇక్కడికే మార్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ 160. ఔరంగజేబ్ ఇంపోజ్డ్ విచ్ ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్? ముస్లిమేతరులపై ఏం ట్యాక్స్ అట? సో ఔరంగజేబ్ ఏ పన్నును విధించినాడు అంటున్నాడు. ఏ పన్నును విధించినాడు నాన్ ముస్లిమ్స్ పైన? ఆన్సర్ ఈజ్ జిజియా పన్నును వివరించడం జరిగింది. అక్బరు చక్రవర్తి హిందువులపై ఉన్న జిజియా పన్ను రద్దు చేసినాడు. కానీ మతాభిమానం ఎక్కువగా ఉన్న ఔరంగజేబ్ 1679లో జిజియా పన్నును మళ్ళీ ముస్లిమేతరులపై బలవంతంగా విధించినాడు. ముస్లిమేతరుల మీద బలవంతంగా విధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 161. విచ్ రూలర్ బ్యాండ్ మ్యూజిక్ అండ్ అదర్ కోర్ట్ అమ్యూజ్మెంట్స్? తన ఆస్థానంలో సంగీతాన్ని, ఇతర వినోదాలను నిషేధించిన రాజు ఎవరు? ఎవరు నిషేధించినారు? బాబరా, అక్బరా, ఔరంగజేబా, జహంగీరా? ఆన్సర్ ఈజ్ ఔరంగజేబ్ చాలా సాదాసీదాగా ఇస్లాం నియమాల ప్రకారం బతికేవాడు. అందుకే ఆయనను జిందా పీర్ అంటారు. విలాసాలకు వ్యతిరేకి కావడంలో తన ఆస్థానంలో సంగీతాలను, నృత్యాలను నిర్మూలించడం జరిగింది, నిషేధించినాడు. నెక్స్ట్ క్వశ్చన్ 162 క్వశ్చన్. హూ బుల్ట్ మోతీ మసీద్ అండ్ పికాక్ థ్రోన్? మోతీ మసీద్ ఆగ్రాలో ఉన్నది మరియు నెమలి సింహాసనాన్ని నిర్మించింది ఎవరు? నెమలి సింహాసనాన్ని నిర్మించినారు? షాజహానా, ఔరంగజేబా, హుమాయూనా, బాబరా? ఆన్సర్ ఈజ్ షాజహాన్. ఆన్సర్ ఈజ్ వాట్? షాజహాన్. సో నవరత్నాలతో పొదిగిన అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని మరియు ఆగ్రా కోటలోని మోతీ మసీద్ను షాజహాన్ నిర్మించినాడు. ఢిల్లీలోని మోతీ మసీద్ను మాత్రం ఔరంగజేబ్ కట్టించినాడు. ఆగ్రాలోని మోతీ మసీద్ను షాజహాన్ కట్టించినాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి రెండు. నెక్స్ట్ 163 క్వశ్చన్. ట్రీటీ ఆఫ్ పురందర్ 1665 వాజ్ సైన్డ్ బిట్వీన్ శివాజీ అండ్
1665వ సంవత్సరంలో శివాజీకి మరియు ఎవరికి మధ్యలో పురందర్ సంధి జరిగింది? పురందర్ సంధి, ట్రీటీ ఆఫ్ పురందర్ జరిగింది. ఆన్సర్ జైసింగ్. ఔరంగజేబ్ తరపున జైసింగ్కు మధ్య జరగడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఔరంగజేబ్ తన నమ్మకస్తుడైన రాజపుత్ర సేనాధిపతి రాజా జైసింగ్ను పంపడం జరిగింది. జైసింగ్ వ్యూహాత్మకంగా శివాజీని చుట్టుముట్టడంతో 1665వ సంవత్సరంలో ఇద్దరి మధ్య పురందర్ సంధి జరిగింది. నెక్స్ట్ 164 క్వశ్చన్. ఔరంగజేబ్స్ లాంగ్ వార్ ఇన్ ద డక్కన్ వాజ్ మెయిన్లీ అగేనెస్ట్. సో దక్షిణ భారతదేశంలో ఔరంగజేబ్ సుదీర్ఘకాలం ఎవరితో యుద్ధాలను చేసినాడు? మరాఠాలతోట, ఆఫ్ఘన్స్ తోట, రాజపుత్రులతోట, పోర్చుగీసులతోట? ఎవరితోటి యుద్ధాలను చేసినాడు? సో ఔరంగజేబ్ తన జీవిత కాలంలో సుమారు 25 సంవత్సరాలు దక్కన్ ప్రాంతంలోనే గడిపాడు. ముఖ్యంగా మరాఠాలను లొంగ తీసుకోవడానికి ఆయన చేసిన సుదీర్ఘ యుద్ధాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమైన ఏంటివి? సుదీర్ఘకాలం చేసిన యుద్ధాలు. నెక్స్ట్ 165 క్వశ్చన్. ఆఫ్టర్ ఔరంగజేబ్స్ డెత్ ద ఎంపైర్. ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఏమైనది? ఇంకా బికమ్స్ స్ట్రాంగరా, డిక్లైన్డ్ గ్రాడ్యువల్లా, ఎక్స్పాండెడ్ టు యూరపా, యునైటెడ్ అండర్ మరాఠాసా? ఏం జరిగింది? ఆన్సర్ క్రమంగా పతనమైనది. డిక్లైన్డ్ గ్రాడ్యువల్లీ, క్రమంగా పతనమైనది. 1707వ సంవత్సరంలో ఔరంగజేబ్ మరణించిన తరువాత రాజులంతా బలహీనులు మరియు అసమర్థులు. దీని తర్వాత సామ్రాజ్యం క్రమంగా బలహీనపడి పతన బాట పట్టడం జరిగింది, డిక్లైన్ అయినది. 166 క్వశ్చన్. మొఘల్ మినియేచర్ పెయింటింగ్స్ ఫ్లోరిష్డ్ డ్యూరింగ్. మొఘల్ సూక్ష్మ చిత్రకళ ఎవరి కాలంలో బాగా అభివృద్ధి చెందినది? బాబరా, అక్బర్ జహంగీరా, షేర్షానా, ఔరంగజేబా? ఆన్సర్ ఈజ్ బి, అక్బర్ జహంగీర్. అక్బర్ కాలంలో చిత్రకళకు పునాది పడగా ఆయన కుమారుడైన జహంగీర్ కాలంలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది. జహంగీర్ స్వయంగా గొప్ప చిత్రకళ విమర్శకుడు. నెక్స్ట్ క్వశ్చన్ 167. మొఘల్ ఆర్కిటెక్చర్ బ్లెండెడ్. మొఘల్ వాస్తుశిల్పము, ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్పము వేటి కలయికతో ఏర్పడింది? పర్షియన్ ఇండియన్ టిమ్రిడియా స్టైలా, నెక్స్ట్ వన్ గ్రీక్ అండ్ రోమన్ స్టైలా, చైనీస్ జపానీస్ స్టైలా, పర్షియన్ స్టైల్ ఓన్లీనా? ఆన్సర్ పర్షియన్, ఇండియన్ అండ్ తైమూరిడ్ స్టైల్ లోపల ఆన్సర్ అనేది సరి అయిన ఆన్సర్. మొఘలులు నిర్మించిన కట్టడాలు కేవలం ఒకే పద్ధతిలో ఉండేటివి కావు. ఇవి పర్షియన్, ఇరాన్, సాంప్రదాయ భారతీయ, హిందూ మరియు సెంట్రల్ ఆసియాకు చెందిన తైమూరిడ్ లేక కలయికతోటి నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 168. క్వశ్చన్ నెంబర్ 168 చూడండి. హుమాయూన్స్ టోంబ్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. హుమాయూన్ టోంబ్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. సో ఢిల్లీలోని మనకేంటిది 168 క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 168 క్వశ్చన్ కనుక మనకు తీసుకున్నట్టయితే ఏంటిదిరా 168 క్వశ్చన్ ఇక్కడ హుమాయూన్స్ టోంబ్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. హుమాయూన్ సమాధిని ఎవరు నిర్మించినారు? ఎవరు? బాబరా, అక్బరా, హాజీ బేగమా, జహంగీరా? ఆన్సర్ హాజీ బేగం. హుమాయూన్ మరణించిన తర్వాత ఆయన భార్య అయిన హాజీ బేగం పర్యవేక్షణలో ఢిల్లీలో ఈ సమాధి నిర్మించబడింది. తాజ్మహల్ నిర్మాణానికి ఈ భవనమే ఒక నమూనాగా నిలిచింది, నిలవడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ 169. రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. ఢిల్లీలోని ప్రసిద్ధమైన ఎర్రకోటను నిర్మించినది ఎవరు? ఎర్రకోటను నిర్మించింది ఎవరు? బాబరా, అక్బరా, షాజహానా, ఔరంగజేబా? ఆన్సర్ షాజహాన్. ఎవరి సమయంలో? షాజహాన్. సో షాజహాన్ రాజధానిని ఢిల్లీకి మార్చినప్పుడు ఎర్రటి ఇసుక రాతితో ఈ బృహత్తరమైన ఎర్రకోటను నిర్మించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 170. ముఘల్ గార్డెన్స్ వర్ లేయిడ్ అవుట్ మెయిన్లీ ఇన్. మొఘలు తోటలు ఏ శైలిలో నిర్మించబడ్డాయి? మొఘల్ తోటలు ఏ శైలిలో నిర్మించబడడం జరిగింది? మొఘల్ తోటలను కనుక సర్క్యులర్ స్టైలా, పర్షియన్ చార్బాగ్ స్టైలా, ఇంగ్లీష్ స్టైలా, మొఘల్ ద్రవిడియన్ మోడలా? ఏ విధంగా నిర్మించబడ్డాయి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 170. ఆన్సర్ పర్షియన్ చార్బాగ్ స్టైల్. పర్షియన్ పద్ధతి అయిన చార్బాగ్ అంటే తోటను నాలుగు సమాన భాగాలుగా విభజించి మధ్యలో నీటి కాలువలు ప్రవహించే విధంగా చేయడము. కాశ్మీర్లోని షాలిమార్ బాగ్ ఇందుకు చక్కని ఉదాహరణ. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ఆన్సర్ ఫర్ 170. నెక్స్ట్ 171 క్వశ్చన్. డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ స్టార్టెడ్ ఆఫ్టర్. మొఘలుల పతనం ఎవరి పాలన తర్వాత ప్రారంభమైనది? బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్? ఎవరి తర్వాత? ఔరంగజేబ్ తర్వాత డిక్లైన్ అవ్వడం జరిగింది. 1707లో ఔరంగజేబ్ మరణంతోనే శక్తివంతమైన మొఘలుల యుగం ముగిసింది. ఆ తర్వాత సామ్రాజ్యం ముక్కలైపోయినది. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 172 క్వశ్చన్. విచ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ బికేమ్ యాక్టివ్ డ్యూరింగ్ మొఘల్స్ రూల్? సో మొఘళ్ళ పరిపాలనా కాలంలో భారతదేశంలో చురుగ్గా మారిన యూరోపియన్ వ్యాపార సంస్థలు ఏవి? పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచా, అమెరికన్సా, గ్రీక్సా, ఇటాలియన్సా? ఎవరో చెప్పండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎవరు కరెక్ట్ ఆన్సరు? పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారు మొఘళ్ళ కాలంలో వ్యాపారం కోసము ఐరోపా ఖండం నుంచి పోర్చుగీస్, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలను వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173. మొఘల్ ఎంపైర్ ఫైనల్లీ ఎండెడ్ ఆఫ్టర్ రివోల్ట్ ఆఫ్. ఏ తిరుగుబాటు కారణం తర్వాత మొఘలుల యొక్క సామ్రాజ్యం పూర్తిగా అంతమైనది? ఆన్సర్ 1707, 1757, 1857, 1947. ఏది కరెక్ట్ ఇందులో? ఆన్సర్ ఈజ్ 1857. సిపాయిల తిరుగుబాటు తర్వాత మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు చివరి మొఘల్ రాజును పదవి నుంచి తొలగించి మొఘల్ సామ్రాజ్యానికి పూర్తిగా ముగింపు పలకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 174. ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ వాజ్. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బహదూర్ షా జాఫరా? ఆన్సర్ ఈజ్ వాట్? బహదూర్ షా జాఫర్ అనేవాడు చివరి మొఘల్ చక్రవర్తి. మొఘలుల వంశంలో ఆఖరి రాజు బహదూర్ షా జాఫర్ 1857లో తిరుగుబాటుకు నాయకత్వం వహించడంతో బ్రిటిష్ వారు ఈయన్ని బందీగా పట్టుకొని రంగూన్, మయన్మార్ జైలుకు పంపడం జరిగింది. అక్కడే ఆయన మరణించినాడు. 175 క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఆఫ్ మొఘల్ రూల్? మొఘల్ రూల్లో దేనికి మంచి ఉదాహరణగా చెప్పండి. షార్ట్ అండ్ అన్స్టేబులా, లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్ రిచా, ఓన్లీ మిలిటరీ కాన్క్వెస్టా, లోకల్ ట్రైబల్ అడ్మినిస్ట్రేషనా? దేనికి ఆన్సర్ చెప్పండి. బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్ రిచ్.
లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్ రిచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొఘలులు భారతదేశాన్ని సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సుదీర్ఘంగా పరిపాలించినాడు. ఒకే కేంద్ర పరిపాలన కిందికి తెచ్చి పరిపాలించినారు కాబట్టి ఆ టైంలో వాస్తుశిల్పము, సాహిత్యము, చిత్రకళ రంగాలలో ఎంతో దేశాన్ని సుసంపన్నం చేయడము జరిగింది అనేది దీని ఆన్సర్. సో లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్లీ రిచ్ అనేది ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 175 క్వశ్చన్. నౌ లెట్ వి స్టార్ట్.